నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. అంటే ఆశ. ఈ ఆశ అనేది మనకి ఉండాలి. ఈ ఆశ మనకి ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆశ నాకు ఉన్నది, ఈ ఆశను నేను అంగీకరిస్తున్నాను, వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను, వాక్యాన్ని నేను వింటున్నాను, వాక్యాన్ని నేను ఇష్టపడుతున్నానని ఎప్పుడైతే దాన్ని కానీ మనం తీసుకోగలుగుతామో అప్పుడే దేవుని యొక్క కార్యం మన జీవితంలోకి అద్భుతంగా జరగడానికి ఇష్టపడేటట్టు దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకున్న విషయాలను నేను చెప్తాను. ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు కూడా మీ జీవితాల్లో, నా జీవితంలో, మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనం ఎదుర్కొంటున్నాం. అది భర్త ద్వారా కావచ్చు, లేకపోతే అనారోగ్యం ద్వారా కావచ్చు, లేకపోతే అది అప్పు ద్వారా కావచ్చు, లేకపోతే అది పిల్లల ద్వారా కావచ్చు, వగేరా వగేరా. దేని ద్వారాకైనా సరే మనము కొన్ని సమస్యలతో ఎదుర్కొంటున్నాం, కొన్ని బాధలతో మనం ఎదుర్కొంటున్నాం, కొన్ని ఇబ్బందుల మధ్య మనం ఎదుర్కొంటున్నాం. అయితే ఒకసారి ఇలాగే ఒక స్టోరీ ఇలాగే ఎదుర్కొంటున్నట్టు ఇజ్రాయేలు ప్రజల యొక్క విషయం ఎలా అంటే మొదటి సమయంలో తీయొద్దు. మొదటి సమయంలో 13వ అధ్యాయం 14వ అధ్యాయాల్లో ఎలాగ ఉన్నదంటే ఫిలిస్తీన్లని ఇజ్రాయేల్ ప్రజలు ఓడించుకుంటూ వస్తున్నారు. ఫిలిస్తీన్లని ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఓడించుకుంటూ వస్తున్నారు. ఓడించుకుంటూ వస్తూ ఉన్న సందర్భంలో ఈ ఫిలిస్తీన్లో ఎక్కడ లేని మంట, తపన రేగింది. ఏం మంట రేగింది అయ్యా వాళ్ళల్లో అంటే, మనం పోయిన ప్రతిసారి ఇజ్రాయేల్ మీద మనం ఓడిపోతున్నాం. మీరు శ్రద్ధగా వినాలమ్మా ప్లీజ్. ఇజ్రాయేల్ ప్రజల మీద మనం ఓడిపోయి వస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలను మనం జయించట్లేదు. ఇజ్రాయేల్ ప్రజల మీదకి పోయిన ప్రతిసారి నష్టపోయి వస్తున్నాం, దెబ్బలు తిని వస్తున్నాము, చనిపోయి వస్తున్నాము, ఇబ్బందుల మధ్యలో ఉన్నాం. బట్ అలాగే కాకుండా మనం ఏం చేయాలంటే మనలో ఒకరిని యుద్ధానికి సిద్ధపరుద్దాము అని చెప్పి ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే గొలియాదు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? గొలియాదు. వాడు ఎంత హైట్ ఉంటాడో తెలుసా? 9 అడుగుల 9 ఇంచులు ఎత్తుంటాడు వాడు. ఎంత ఎత్తు చెప్పాలి? ఎంత ఎత్తు? 9 అడుగుల 9 ఇంచులు ఎత్తుంటాడు వాడు. అంటే మనం వాడిని చూడాలంటే ఎలా పైకి చూడాలి. అయితే ఈ 9 అడుగుల 9 ఇంచులు ఎత్తు కలిగినటువంటి వాడిని సాధన పరిచి వాడికి ఒక కిరీటాన్ని తొలగించి వాడు పొడిచేదాని కొరకు ఒక ఇనపది ఒక పెద్ద బాణం లాంటిది వాడికి తయారు చేపించి వాడు మొలకి ఒక కత్తిని కూడా వాళ్ళు పెట్టి తయారు చేసి, ఫిలిస్తీన్లు అంటున్నారు మాటికి మేము రావడం, మా వాళ్ళు ఓడిపోవడం ఇలాగ జరగడం బాగలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ దండలో నుంచి ఒక మనిషిని తీసుకురండి, మా దండలో నుంచి ఒక మనిషిని పంపిస్తాము. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో గెలిచినట్టు వారిది విజయం. ఒకవేళ మీరు గెలిచారనుకో మేమందరం వచ్చి మీకు బానిసలుగా పనిచేస్తాము. ఒకవేళ మీరే గెలిచారనుకో, మీరు గెలిస్తే మేము బానిసలుగా చేస్తాము, మేము ఒకవేళ గెలిచామనుకో మీరు మాకు బానిసలుగా చేయాలి అని చెప్పేసి ఒక సవాలు విసురుతున్నారు ఫిలిస్తీన్లు. సవాలు విసురుతున్న సందర్భాలలో కుడివైపు ఇజ్రాయేల్ ప్రజలు కొండ మీద ఉన్నారు, ఎడమ వైపు ఫిలిస్తీన్లు మొత్తం ఒక కొండ వైపు ఉన్నారు. కింద ఒక పెద్ద లోయ ఉన్నది. ఆ లోయలో ఈ గొలియాదు తిరుగుతూ ఉన్నాడు, సవాలు విసురుతున్నాడు. ఇది ఒక పెద్ద సమస్యగా ఇజ్రాయేలుకి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మారిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. నలిగిపోతూ ఏం చేయాలో అర్థం కాక తోసక మనలో ఏ వ్యక్తిని మనం పంపించుదామా, ఎవడున్నాడో మనలో బలవీరుడు బలాయిచుడు ఎవడున్నాడా అని వెతికితే ఇజ్రాయేల్ ప్రజల్లో ఏ ఒక్కడు కూడా కనిపించలేదు. ఇజ్రాయేల్ ప్రజలకి ఆనాడు ఉన్న రాజు సౌలు.
సౌలు కూడా తోక ముడుచుకొని కూర్చొని ఏం చేయాలో తలబట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఏం చేయని పరిస్థితి, ఎలా చేయాలో తెలియని పరిస్థితుల మధ్యలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఒక పక్క, రాజైనటువంటి సౌలు మరొక పక్క కృంగిపోతూ ఉన్నారు. ఈరోజు నీ పరిస్థితి కూడా 9 అడుగుల 9 ఇంచులు ఎత్తున్నట్టు గొలియాతు అగపడినట్లుగా నీకు కూడా సమస్య ఒక పెద్ద కొండలాగా కనపడుతూ ఉండొచ్చు. అనారోగ్యం ఒక కొండలాగా కనపడుతూ ఉండొచ్చు. ఇబ్బంది అనేది ఒక కొండలాగా నీకు కనపడుతూ ఉండొచ్చు. సమస్య అనేది నీకు ఒక కొండలాగా కనపడుతూ ఉండొచ్చు. బట్ ఏ కొండలాగా నీకు అగపడినా మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జీవము కలిగిన దేవుడు. చెప్పకూడదండి అడిగాను. హల్లెలూయా. మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. అయితే మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎన్నుకున్నవాడు ఎవరయ్యా అంటే ఆయన ఎన్నుకున్నవాడే దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాడు సవాలు విసురుతున్నాడు రమ్మని. ఎవరికి ధైర్యం చాలట్లేదు. వాడు సవాలు విసురుతున్నాడు. ఎవరికి ధైర్యం చాలట్లేదు. ఈరోజు నీకు వస్తున్న కష్టాలు సవాలు విసురుతున్నాయేమో. నీ భర్త ద్వారా సవాలు విసురుతున్నాయేమో. నీ కుటుంబం ద్వారా సవాలు విసురుతున్నాయేమో. నీ అప్పు ద్వారా నీకు సవాలు విసురుతున్నాయేమో. నీ ఆర్థిక పరిస్థితి వల్ల నీకు సవాలు విసురుతూ నీకు అది కనపడుతూ ఉందేమో. కానీ నీ వెనక ఒక ఆయన ఉన్నాడు, నీ ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆ సవాలు విసురుతున్నట్టు వాడి యొక్క మనస్తత్వాన్ని గమనించినట్టు దావీదు దూరముగా నిలబడి అంటున్నట్టు మాట ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయము 26వ వచనములో ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. దావీదు జీవము కలిగిన దేవుని యొక్క సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. చాలు తల్లి. హల్లెలూయా. చూడండి, జీవము కలిగిన దేవుని సైన్యం. ఇప్పుడు ఈరోజు మన ట్రాఫిక్ 2 విధాలుగా ఉంటుంది. 2 విధాలుగా 4 సందర్భాలు మీకు తెలియపరుస్తాను. శ్రద్ధగా ఒకవేళ వినగలిగితే ఆ 2 సందర్భాల్లో, ఫస్ట్ 2 సందర్భాల్లో ఏమిటి అంటే బలవంతుణ్ణి మనం ఎలా చంపాలి. ఇది మన టైటిల్. బలవంతుణ్ణి మనము ఎలాగ ఎదిరించాలి, లేదా బలవంతుణ్ణి మనం ఎలాగా చంపాలి అనేదే టైటిల్. అయితే ఈ టైటిల్ కి మాదిరిగా దేవుడు మనకిస్తున్నటువంటి విషయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట ఏమిటంటే జీవము కలిగిన దేవుని సైన్యము. ఏమన్నాడు 26వ వచనంలో? మరొకసారి చదువుతుంది. అదిగో అండర్లైన్ చేసుకోవాలి మీరు. జీవము కలిగిన దేవుని యొక్క సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన 9 అడుగుల 9 ఇంచులు ఎత్తుంటే ఈయన మాత్రము మన హైటే ఉన్నాడు, మన ఎత్తే ఉన్నాడు. కానీ అంతటి వ్యక్తిని ఇక్కడ ఎవరితో పోలుస్తున్నాడు అంటే జీవము కలిగిన దేవుని సైన్యముగా మనం పోలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి సైన్యమో తెలుసా? జీవము కలిగిన దేవుని సైన్యము నువ్వు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని వారము మనము. హల్లెలూయా. ఇంకా దాని అర్థం ఏమిటంటే దేవుని సొత్తు మనం కన్నడ సభట్లుగా. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలము మనం. దేవునికి ఇష్టలైనటువంటి ప్రజలం మనం. కాబట్టి ఆ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎదిరించినప్పుడు భయపడటానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ పక్షముగా ఉన్నవాడు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. సమస్య ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, నీ దేవుని ఎదుటది చిన్నదే. హల్లెలూయా, చిన్నదే. హల్లెలూయా. రాగమా చిన్నదే. హల్లెలూయా. సమస్య చిన్నదే. హల్లెలూయా. అప్ప చిన్నదే. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని ఎదుట నువ్వు నిలబడ్డావు. అందుకని అన్నాడు, ఏమన్నాడు ఆ మాట? జీవము గల దేవుని సైన్యము. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి
అంటే దేవుని వారవి, దేవుని వాడివి నువ్వు, దేవుని బిడ్డవి నువ్వు, ఆయన సొత్తువని అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సొత్తు అని ఇక్కడ దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి గొలియాదు ఎంతటి వాడైనా సరే, కానీ ఎంతటి వాడినైనా ఎదిరించే దాని కొరకు దావీదుకి చేత కాదు. కానీ దావీదు ఎవరిని పట్టుకొని వెళ్తున్నాడు అంటే, దావీదు జీవము కలిగిన దేవుణ్ణి ఎంత పెట్టుకొని వెళ్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నీవు కూడా నీ యొక్క ప్రార్థన గదిలో, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన్ని ఎదుర్కొని నువ్వు వెళ్ళాలి. ఈరోజు పని తక్కువైపోయిందేమో, ఈరోజు నీ దగ్గర సొమ్ము లేదని దగ్గరికి రావట్లేదేమో, నీ దగ్గర ఏమి లేదని నిన్ను పట్టించుకోవట్లేదేమో, నువ్వు చేతగాని వాడు అని, నీ వల్ల ఏది కాదని ఒకవేళ అంటూ నిన్ను తిరస్కరిస్తున్నారేమో. బట్ ఒక రోజున దేవుడు ఆ కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఓ గొలియాదు, ఇక్కడ ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ సైన్యం ఎవరి సైన్యమో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరో తెలుసా? దేవుని సైన్యము వీరు. ఈ ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరో తెలుసా? దేవుని వారు వీరు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలుసా? దేవుని యొక్క సొత్తు. హల్లెలూయా. వీరు దేవుని బిడ్డలు. ఈ దేవుని బిడ్డలను అనే దాని కొరకు, దేవుని బిడ్డల మీద తిరస్కరించే దాని కొరకు, దేవుని బిడ్డల మీద వ్యతిరేకతను కలిగించే దాని కొరకు, సున్నత లేని ఫిలిస్తీయుడా నువ్వెంతటి వాడవురా, దేవుని పేరట ఆనబెడుతున్నాను అని వాడిని శిరస్సును ఖండించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా కావచ్చు బిడ్డ, నీ సందర్భం ఏదైనా కావచ్చు, అది నీవు దేవుని సైన్యము. హల్లెలూయా. చెప్పు సేకండి పక్కన ఉన్న వ్యక్తికి, నువ్వు దేవుని సొత్తువే, నువ్వు దేవుని సైన్యానివే, నువ్వు దేవుని సైన్యానివి, నువ్వు దేవుని సొత్తువి. నువ్వు దేవుని సొత్తు. ఆయన మీ జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడో తెలుసా? జీవము కలిగిన దేవుడు మన పక్షంగా ఉండి కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కార్యము చేయబోతున్నాడు. గొలియాదు లాంటి సమస్య ఏదైనా ఎదురొచ్చినా, కొండల లాంటి సమస్యలు ఏది ఎదురొచ్చినా, జీవము కలిగిన దేవుడు నీ పక్షముగా ఉన్నాడన్న సంగతిని కానీ మర్చిపోకుండా గుర్తించి ముందుకు నడవగలిగినట్లు కానీ అయితే, ఆ పెద్ద కొండ నీ ముందు చిన్న కొండగా కనబడేటట్టుగా ఆయన చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన జీవము కలిగిన వాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటం, నష్టపోవటం, ఇశ్రాయేలు ప్రజలు దిగులు పడటం, ఇశ్రాయేలు ప్రజలు వేదన పడటం దేవునికి ఇష్టం లేదు. కనుక దావీదుని ఎన్నుకొని ఆ ఫిలిస్తీయుడి నుండి వాని యొక్క అహంకారాన్ని దించేదాని కొరకు, వాడు మతాన్ని దించేదాని కొరకు, వాడు పొగడ్తనాన్ని దించేదాని కొరకు, జీవము కలిగిన దేవుని సైన్యం అంటే ఎవరనుకున్నావురా అని చెప్పి ఎదిరించి వాడిని హతము చేసేదాని కొరకు దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. బట్ ఇప్పుడు మీరు ఎవరయ్యా? ఎవరు మీరు? చెప్పండి, ఎవరు మీరు? దేవుని సైన్యము. హల్లెలూయా. మీరు ఎవరు? ఇప్పుడు దేవుని కుమార్తెవి నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మీరు? దేవుని సొత్తువు నువ్వు. హల్లెలూయా. ఒకసారి చెప్పరా, నువ్వు దేవుని కుమార్తెవి, భయపడబాకు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడివి. హల్లెలూయా. దేవుని సైన్యానివి నువ్వు. హల్లెలూయా. దేవుని సైన్యానివి నువ్వు. హల్లెలూయా. దేవుని సైన్యానివి నువ్వు. హల్లెలూయా. దేవుని సైన్యము. చూడండి, దేవుని సైన్యం గురించి 100వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడు, 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. చూడండి, ఎవరి వారం అంటే మనము? చెప్పండి, ఎవరి వారం అంటే మనము? మనము దేవుని వారము, దేవుని పిల్లలము, దేవుని వారము, దేవుని కుమార్తెలమే, దేవుని కుమారులమే. కాబట్టి ఎటువంటి సమస్య ఎదురొచ్చినా జీవము కలిగిన దేవుడు నీ పక్కన ఉండన్న విషయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. సున్నత లేని ఫిలిస్తీయుడు 9 అడుగుల 9 ఇంచులు హైట్ కలిగిన పర్సనాలిటీ వాడి కలిగినప్పటికీ, వాడి విత్తసూరుడు అయినప్పటికీ, వాడిని చూస్తేనే మనుషులు భయపడతానైనప్పటికీ, కానీ ఎవరి పేరట ఈయన వెళ్ళాడు తెలుసా? జీవము కలిగిన దేవుని పేరట వెళ్ళాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని పేరట వెళ్ళగలిగాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు 100వ కీర్తనలో? మీరు చదవమ్మా, ఏమన్నాడు?
ఆయనే మనమును పుట్టించినని, మనము ఆయన వారమని, మనము ఆయన ప్రజలమని, ఆయన మేపుచున్న గొర్రెలము మనము. హల్లెలూయా. గొర్రెలకి కాపురు ఉంటాడా ఉండడండి? పిల్లలకు తల్లిదండ్రులు ఉండరా? మనకి దేవుడు ఉన్నాడా లేడా? ఇజ్రాయేల్ ప్రజలకి ఆ రోజు రాజు చేతకాని వాళ్ళ కూర్చున్నాడు. ఏం చేయాలి అర్థం కాక కూర్చున్న నా వల్ల కాదురా బాబు అని. కానీ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని దేవాది దేవుడు దావీదుకు తెలియపరిచి పంపించి అతను చేయగలిగాడు. బట్ ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవము కలిగిన సైన్యము నేను అని నువ్వు కనుక్కోవాలా. జీవము కలిగిన సైన్యముగా నిన్ను దేవుడు మార్చాడు. జీవము కలిగిన వారిగా నిన్ను దేవుడు మార్చాడు. జీవము కలిగిన సొత్తుగా దేవుడు మిమ్మల్ని మార్చాడు. హల్లెలూయా. అంటే జీవము కలిగిన దేవుని యొక్క సైన్యానికి దేవుడు తోడై ఉన్నాడా లేడా? అలాగే సైన్యమైనది మనకి దేవుడు ఏమై ఉన్నాడు మనకి. అంటే ఇప్పుడు మనం ఎవరము? దేవుని సైన్యము, దేవుని పిల్లలము, దేవుని సొత్తుమి. అందుకే ఇప్పుడు ఏమన్నాడు 100 కీర్తనలో? ఆయనే మనల్ని పుట్టించాడు. ఎవరు పుట్టించారట? ఆయనే మనం పుట్టించాడు. ఆయన మనం పుట్టిస్తే మనం ఆయనకి ఏమయ్యాము? కుమార్తెలు అయ్యున్నాం, కుమారులు అయ్యున్నాం. మళ్ళొకసారి చెప్పండి, నువ్వు ఆయనకు కుమార్తె అయి ఉన్నావు అక్క అన్న, నువ్వు ఆయనకు కుమారుడు అయి ఉన్నావు. అలా భయపడద్దు. ఆయనకి నువ్వు కుమార్తె అయి ఉన్నావు, ఆయనకి నువ్వు కుమారుడు అయి ఉన్నావు అనాలి. మీ యొక్క మంచి మాటను పలకాలి, దేవునితో పలకాలి, మీరు పలకాలి. 1 కొరింథీ 6:19 కూడా ఒకసారి చదవనమ్మా. 1 కొరింథీ 6:19. 1 కొరింథీ 6:19, 1 పేతురు 2:9 కూడా తీయండి. 1 పేతురు 2:9, 1 కొరింథీ 6:12, 1 పేతురు 2:9. 1 కొరింథీ 6:19 అమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? హల్లెలూయా, హల్లెలూయా. మీలో పరిశుద్ధాత్మ ఉన్నదని, ఆ పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఈ లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడన్న సంగతి మీరు ఎరుగరా? మీరు ఆయన పిల్లలై ఉన్నారు, మీరు ఆయన సొత్తు అయి ఉన్నారు, మీరు ఆయనకి బిడ్డలై ఉన్నారు. కాబట్టి జీవము కలిగిన దేవుని యొక్క సైన్యం మనము. హల్లెలూయా. భయపడద్దు. జీవము కలిగిన దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క వారము, దేవుని యొక్క సొత్తుమి అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తుంది. ఇంకా రుజువుగా ఏమని చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని, దేవుడు మీలో ఉన్నారన్న సంగతి మీరు ఎరుగరా అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే తన భావం ఏమిటి? దేవుని పిల్లలమా కాదా మనము? దేవుని పిల్లలం అంటే దేవుని సైన్యము, దేవుని వారము, దేవుని బిడలము. గొలియాతు లాంటి వాళ్ళు ఎంతమంది ఎదురొచ్చినా, కొండల లాంటి ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా, జీవము కలిగిన సైన్యాన్ని నేను, దేవుని కుమార్తెను నేను, దేవుని యొక్క కుమారుడిని నేను. ఆయనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు నీకు. హల్లెలూయా. నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళి నేను పలానా ఆయన కూతుర్ని, పలానా ఆయన కొడుకుని సర్టిఫికేట్ తెచ్చుకొని అవసరం లేదు. కానీ సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు? దేవుడే నీకు ఇస్తున్నాడు. ఏమని? నీవు నా సొత్తు. హల్లెలూయా. ఇంకా పేతురు 1 పేతురు 2:9 ఒకసారి చదవండి. అయితే మీరు ఒకప్పుడు చీకటిలో ఉండి ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురింపచేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమునై ఉన్నారు. హల్లెలూయా. ఎవరు కుమార్తెలు అయి ఉన్నారు? ఎవరు కుమారులు అయి ఉన్నారు? పరిశుద్ధ జనముగాను. ఎవరి పిల్లలంట మీరు? ఎవరి పిల్లలంట? దేవుని పిల్లలమే మనము. నీకు ఇప్పుడన్నా గుర్తుందా? నేను దేవుని కుమార్తెని గుర్తుందా నీకు? ఏమంటే అనుకోగలుగుతున్నావా నువ్వు? నేను దేవుని కుమారుడిని,
నేను దేవుని కుమార్తెను అనుకోగలుగుతున్నావా? అనుకోగలిగావా? ఏ రోజు అన్న ఈ మాట అనుకోగలిగావా? శ్రమ రంగనే ప్రభువా ఏందయ్యా ఈ శ్రమ, ప్రభువా ఏందయ్యా ఈ కష్టం, ఏందై పోయి నాకే వస్తాయి, మన వృత్తి ఎదుర్కొన్నాను, మరలా ఏంది ప్రభువా ఈ సమస్య, ఒకటి ఏంది ప్రభువా అని అనుకుంటున్నావా? నీ పక్షముగా ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు దేవుని యొక్క సొత్తు. హల్లెలూయా. ఇంకా సొత్తు గురించి ఏమన్నాడు? 43వ యెషయా గ్రంథము 43 యెషయా గ్రంథము 1వ వచనంలో ఏమన్నాడు చూడు. అందుకు యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించినట్టి వాడు ఇలాగ నీకు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు భయపడకము, పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను. అబ్బా కొట్ట సపట్లు గట్టిగా, నీవు నా సొత్తు. హల్లెలూయా. యు ఆర్ మైన్. నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు నా సొత్తు. హల్లెలూయా. ఆయన అంటాడు నీవు నా సొత్తు, నీవు నా కుమార్తెవే, నీవు నా కుమారుడివే. మై సన్, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని ఇక్కడ యు ఆర్ మైన్, నీవు నా సొత్తు అని దేవుడు ఇక్కడ పలుకుతున్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తుమంట? దేవుని సొత్తుమి, దేవుని యొక్క సొత్తుమి. దావీదు దేవుని సైన్యముగా మార్చబడ్డాడు. దావీదు ఎలాగ మార్చబడ్డాడు? దేవుని సైన్యంగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనం కూడా ఎలాగ మార్చబడ్డాము? దేవుని సైన్యంగా మార్చబడ్డాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి మీద 1 ఎకరం 2 ఎకరాల పొలం అమ్మి మనల్ని కొనలేదు. ఈ భూమి మీద దేవుడు 2 ఎకరాల పొలం అమ్మి మనల్ని కొనలేదు. ఆయన ఎలాగ కొన్నాడయ్యా అంటే ఆయన విలువైన రక్తమునిచ్చి మనల్ని కొన్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు నా సొత్తు, మై సన్, నా కుమారుడివే, నా కుమార్తెవే నువ్వని, నా సొత్తువు నువ్వని చెప్తున్నాడు. అందుకే జీవము కలిగిన సైన్యాన్ని మనము, హల్లెలూయా, గొలియాతు లాంటి సమస్యలు మనం చూసి భయపడాల్సిన అవసరం లేదు. వస్తుంటే వాటిని చూసి బెదిరిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే నువ్వు నా సొత్తు. హల్లెలూయా. నువ్వు నా సొత్తు. ఇశ్రాయేలు ప్రజలు వదిలిపెట్టాడు దేవుడు? నో, వదిలిపెట్ట. కారణం ఏంటంటే వాళ్ళందరి దేవునికి సొత్తు, దేవుని వారు, దేవుని బిడ్డలు. అందుకే ఈరోజు బలవంతుని ఎలాగ చంపాలన్న టైటిల్లో జీవము కలిగిన దేవుని సైన్యం మనము. హల్లెలూయా. నువ్వెవరివి? వాడిని చంపాలంటే నువ్వెవరివి? దేవుని యొక్క సైన్యము. నువ్వు ఒక సైన్యానివి, నువ్వు ఒక సైన్యానివి, నువ్వు ఒక పెద్ద సైన్యానివి, నువ్వు దేవుని యొక్క వారువి, నువ్వు దేవుని యొక్క సొత్తువు నువ్వు. అందుకే ఆయనే చెప్తున్నాడు నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నా సొత్తువి అని చెప్తున్నాడు. అందుకే దావీదు అన్నాడు ఆ మాట. దావీదు ఈ భూమి మీద దేవుని మహింపరిచాడు, దేవుని ఆరాధించాడు, దేవుని గణపరిచాడు, దేవుని యొక్క సైన్యంగా మార్చబడ్డాడు. ఆయన ఎవరి పేరట వెళ్ళాడంటే జీవము కలిగిన దేవుని పేరట. ఏమన్నాడు? ఫస్ట్ సమూయేలు గ్రంథంలో దావీదు ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని సైన్యము తిరస్కరించుట ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా. ఓ శ్రమ నువ్వెంతటి దానివే అనాలి. హల్లెలూయా. ఓ కష్టమా నువ్వు ఎంతటి దానివి, ఓ అనారోగ్యమా నువ్వు ఎంతటి దానివే అనాలి. ఎందుకు తెలుసా? నువ్వెవరివి? హల్లెలూయా. చెప్పాలి, నేను దేవుని సొత్తుని, దేవుని కుమార్తెని, దేవుని కుమారుడిని. వస్తున్న ప్రతిదాన్ని ఎదుర్కోగలిగిన సత్తా, శక్తి దేవుడు మనకిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆషామాషిగా బయటికి రాలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తే వాళ్ళు బయటికి వచ్చారు. ఈ రోజు కూడా ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందులు, ప్రతి వ్యాధులలో దేవుడు నీతో, నాతో, మనతో ఉండి ఈ రోజు
ఇక్కడికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక సాక్ష్యం విన్నారు కదా, ఒకరికి గన్ను దెబ్బ, ఇంకా కొంతమంది బిడ్డలు చెప్పారు కదా వాళ్ళ చెల్లెలు ప్రాబ్లం. మరి ఈ రోజు మరి నిన్నట్లాగా వర్షం పడితే ఈ రోజు ఇక్కడ కూర్చున్న పరిస్థితి కాదు అని నా విశ్వాసం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. కాలు ఇప్పటికి నొప్పి ఉన్నా కూడా కాలు మీద నిలబడే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క సైన్యము, దేవుని కుమారులమే, దేవుని కుమార్తెలమై ఉన్నామని ప్రభువు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకి చెప్తానన్నమాట, జీవము కలిగిన దేవుని సైన్యము. ఆయన ఆషామాషిగా మనల్ని కొనలేదు, కానీ ఆయన ఎలాగ కొన్నాడంటే ఆయన విలువైన రక్తము చేత నిన్ను నన్ను కొనుక్కున్నాడు. సంస్కరువు పెట్టాడు నీ కోసం, నా కోసం, నీ కొరకు, నా కొరకు దారగతం చేసి ఆయన కొన్నది ఎందుకో తెలుసా? నిన్ను ఒట్టిగా వేస్ట్గా పడేయడానికి కాదు. వస్తున్న ప్రతి సమస్యలో నీకు ప్రక్కనే ఉండి దావీదును కాపాడినట్లుగా నిన్ను కాపాడటానికి ఆయన కూడా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడినట్లుగా, దేవుని సైన్యాన్ని కాపాడినట్లుగా ఆయన కాపాడబోతున్నాడు. నువ్వు నా సొత్తువే, నా బిడ్డవే. కన్నవాడికి ఆ బిడ్డ మీద మమకారం ఉండదు, పక్కన వాళ్ళకి ఉండదు. ఆ బిడ్డ మమకారం కాసేపు కూసేపు ముందుకు తీసుకుంటారు, తర్వాత తీసుకోరు. సర్వహక్కు ఎవరికి ఉంటుంది ఆ బిడ్డ మీద? తల్లిదండ్రులకు ఉంటుంది. ఎస్, మన తండ్రికి మన మీద సర్వ హక్కు ఉన్నది. కాబట్టి ఆయన అన్నాడు, మై సన్, నా కుమారుడా, నువ్వు నా సొత్తువే. హల్లెలూయా. నా కుమార్తె నా సొత్తువే. శ్రమ వచ్చిందని దానికోసం కృంగిపోవద్దు. నీ ప్రక్కన నేనున్నానన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. జీవము కలిగిన సైన్యాన్ని నువ్వు ఒక్కదానివి కాదు. నువ్వు నా కుమార్తెవే, నువ్వు నా సొత్తువే. భయపడద్దు. కురిగిపోతున్నావా? సమస్యల మధ్య నలిగిపోతున్నావా? ఆ సమస్య వచ్చినప్పుడు గుర్తుకొచ్చి ఆ సమస్య మధ్యలోనే నువ్వు నలిగిపోతున్నావా? నో నెవర్. నీ గదిలోకి వెళ్ళు. నీ ప్రక్కనే ఆయన వింటూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన సొత్తువే నువ్వు. హల్లెలూయా. ఆయన సొత్తువు నువ్వు. ఆయన అంటున్నాడు, నువ్వు నా సొత్తు, నేను ఏర్పాటు చేసుకున్న నా సొత్తు. ఏమన్నాడు? 43వ యెషయా గ్రంథం 1వ వచనంలో, నేను నిన్ను విమోచించుకొని ఉన్నాను. నువ్వు భయపడతావేమో, భయపడబాకు. నిన్ను నేను పిలిచిన పిలుపు మర్చిపోతున్నావా బిడ్డ? నిన్ను నేను పిలిచిన పిలుపు మర్చిపోతున్నావా? భయపడబాకు. నువ్వు భయపడుతున్నావనే ఈ మాట అంటున్నాడు. దేంతో భయపడుతున్నావు? అనారోగ్యంతో భయపడుతున్నావు, అప్పుతో భయపడుతున్నావు, భర్తతో భయపడుతున్నావు, పిల్లలతో భయపడుతున్నావు, సమస్యలతో భయపడుతున్నావు, ఇరుగు పొరుగు వాళ్ళతో భయపడుతున్నావు, దేనితో సఫర్ అవుతున్నావు. ఒక దేవుని దాసునిగా నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు నువ్వు దేనితో భయపడుతున్నావు. బిడ్డ, భయపడద్దు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. కారణం ఏమిటో తెలుసా? నువ్వు నా సొత్తువే, నువ్వు నా సొత్తువే, నువ్వు నా కుమార్తెవే. నిన్ను 1 ఎకరం 2 ఎకరాలు పెట్టి నేను కొనలేదమ్మా. నా విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను. నువ్వు నా సొత్తువే, నువ్వు నా సొత్తువే, నువ్వు నా సొత్తువే. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరమై ఉన్నామంటే జీవము కలిగిన దేవుని యొక్క సైన్యము, జీవము కలిగిన దేవుని వారమై ఉన్నాము, జీవము కలిగిన దేవుని యొక్క సొత్తైన ప్రజలమై ఉన్నాము మనం. హల్లెలూయా. చెప్పండి, ఇక మీద నువ్వు ఎవరమంటే జీవము కలిగిన దేవుని యొక్క సొత్తుని నేనని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాడీ పరలోకం, మన తండ్రి పరలోకము తండ్రి. ఆ తండ్రి మనకు మాటిస్తున్నాడు, ఆ తండ్రి మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చిందని కృంగిపోబాక, కష్టం వచ్చిందని కృంగిపోబాక, బాధ వచ్చిందని కృంగిపోక. సహజంగా ఈ భూమి మీద ఉన్నా అప్పుడు సహజంగా వస్తాయి, బట్ దాంట్లో నుంచి నువ్వు లేపబడతావు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఆయన సొత్తుకు నువ్వు. హల్లెలూయా. ఆయన బిడ్డవై ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఈ విషయాన్ని నువ్వు గమనించగలిగితే దేవుని సైన్యముగా నువ్వు మారిపోతావు. సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యను గురించి బాధపడదు. నేను దేవుని యొక్క సైన్యాన్ని, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని సొత్తునేని నీలో నువ్వు ధ్యానం చేసుకోగలిగితే ఆ కొండ లాంటి సమస్య
చిన్న సమస్యగా నీ ముందు మార్చబడుతుంది. దాన్ని దాటుకుంటూ నువ్వు వెళ్ళిపోయే సత్తా, శక్తి, సామర్థ్యం దేవుడికి నీకు ఇవ్వబోతున్నాడు. కొత్త సభ అయితే ఈ జీవము కలిగిన దేవుని యొక్క సైన్యంగా మారిన మన జీవితానికి రెండవది మనం ఏం చేయాలంటే, దావీదు ఎలాగా గొలియాతును చంపగలిగాడో రెండో టైటిల్ మనం వస్తే, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలోకి వెళితే నా రెండో మాట ఏమిటంటే, దావీదు దేవుడు చేసినట్టు ఉపకారములను జ్ఞాపకము చేసుకున్నాడట. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలు ఏ అయితే ఉన్నాయో అవి దావీదు జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకున్నందుకే ఆయన గెలవబడ్డాడంట. అందుకే చదువమ్మా ఒకసారి మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34, 35, 36 వచనాలు త్వరగా అమ్మా ఒక్క చదువు. అంతటా దావీదు సౌలుతో ఇలాగ చెప్పాను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను. ఒక్క నిమిషం ఆగుతాను. ఇక్కడ ఈయన ఎలాగ కృతజ్ఞత కలిగి ఉన్నాడో నేను మీతో ఒక మాట చెప్తాను. దావీదు గారు ఎలాగ కృతజ్ఞత కలిగి ఉండంటే, ఈ సౌలుని ఎప్పుడైతే జయించాడో, గొలియాతుని ఎప్పుడైతే జయించిన తర్వాత సౌలులో ఒక అంటే విభ్రాంతి, ఆశ్చర్యం కలిగినందుకు ఆశ్చర్యం కలిగేటట్టుగా ఉండి సౌలు దావీదుని అడుగుతున్నాడు, అరే బాబు, నువ్వేమో ఇంతోడివి, వాడేమో అంతోడు, వాడిని నువ్వు ఎలాగ చంపగలిగావు? మీ వాళ్ళలో ఎవరు కూడా అంత సూర్యులు లేరే, నీకు అంత యుద్ధం నేర్పించే వాళ్ళు ఎవరు లేరే, నువ్వు ఎలా దీన్ని జయించగలిగావు బాబు అని చెప్పేసి దావీదుని సౌలు అడుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు దావీదు సౌలుకి ఇస్తున్నది స్టేట్మెంట్ ఏమని? కృతజ్ఞత, దేవుడు చేసిన కృతజ్ఞత సౌలుకి చెప్తున్నాడు ఈ మాట. చదువుతాలే ఆ మాట ఇప్పుడు. అందుకు దావీదు సౌలుతో ఇలాగ చెప్పాను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాయిచు ఉన్నప్పుడు సింహములు, ఎలుగుబంటు వచ్చి మందలో నుండి ఒక్క గొర్రె పిల్లని తన నోట పట్టుకొని వెలుచుండగా నేను దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిని చంపి తన నోట నుంచి ఉన్న గొర్రె పిల్లని తీసుకొని నా మందలోకి తీసుకొని వచ్చి కలుపుకొని ఉన్నాను. ఇంకా అది నా మీదకి రాగా దాని గడ్డమును పట్టుకొని దాన్ని నేను కొట్టి చంపితిని. గట్టిగా సపట్ల. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత ఎలాగ తెలియపరుస్తున్నాడో తెలుసా? ఓ రాజా, నేను నా తండ్రి నన్ను నమ్మి కొన్ని గొర్రెలను అప్పచెబితే నేను అడవికి తీసుకొని వెళ్ళినప్పుడు నేను కాస్తున్న గొర్రెల్లో మందల్లో నుంచి ఒకసారి సింహం వచ్చింది, మందలో పడింది. మందలో ఉన్న గొర్రె పిల్లను పట్టుకుంది, నోట పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళుతుంటే దానికంటే ఎక్కువగా నేను పరిగెత్తి దాని నోటును చీల్చి గొర్రె పిల్ల దాని నోట్లో పడకుండా తీసుకొని వచ్చి నా మందలో కలుపుకోగలిగిన ఆ శక్తి ఎవరిచ్చారో తెలుసా? అదిగో జీవము కలిగిన దేవుడు. కొట్ట చప్పట్ల. హల్లెలూయా. అందుకు ఆయనకి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. కృతజ్ఞతను నేను మర్చిపోలేదు. రాజా, మరొకసారి ఎలుగుబంటు వచ్చింది, అదే ప్రకారంగా చేసినప్పుడు దాని గడ్డమును చీల్చి దాన్ని చంపి పెరిగి వేసి మందలేకి తీసుకొచ్చి నేను కలుపుకున్న రోజులు ఉన్నాయి. రాజా, అందుకు ఆ దేవుడు చేసిన మేలు ఏ అయితే నాకు గుర్తుకు వచ్చినాయో ఆ గుర్తుకు వచ్చినట్టు విషయాన్ని నేను వెళ్ళి, ఒరే జీవము కలిగిన దేవుని ఎదుట సైన్యాన్ని తిరస్కరించుట సున్నత లేని ఫిలిస్తీయుడా, నువ్వు ఎంతటి వాడువురా అనే ధైర్యం నాకు పుట్టించిందే. అందుకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. నాకు చేసిన మేళ్లు ఏ అయితే ఉన్నాయో ఆ మేళ్లను
నేను జ్ఞాపకం చేసుకొని 5 గులకరాలు తీసుకొని ఫస్ట్ గులకరాయినే వాడిని చంపే విధంగా నా దేవుడు చేయగలిగాడు. హల్లెలూయా. అందుకని ఆయన చేసిన మేలును నేను గుర్తు పెట్టుకొని అక్కడికి వెళ్ళి నేను ఆ మాట అనగలిగితేనే నా తండ్రి నా పక్షముగా ఉండి యుద్ధము చేసి 9 అడుగుల 9 ఇంచులు ఉన్నట్టు గొలియాతును చంపి వాడు తలకాయని ఖండించి తీసుకొని వచ్చి నీ చేతులు పెట్టేటట్టుగా చేయగలిగాడు రాజా అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు. దయ్యాలతో పీడింపబడుతున్న నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. రక్షణ లేని నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఒకప్పుడు ఎక్కడో తిరుగుతున్న మన బ్రతుకును తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో నిలబెట్టి ఆ జ్ఞాపకాలతో బ్రతకమని మనకి చెబితే కొన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చి కొన్ని రోజులు దేవుని ఆరాధిస్తూ దేవుని దగ్గర నాకు ఏమి జరగలేదు అన్నట్టుగా చేసిన మేలును మర్చిపోయి లోకంలో కలుస్తూ లోకంలో ఉన్నట్టు వేషాలు వేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. బట్ అది కాదు దావీదు కలిగి ఉన్నది, అది కాదు. దావీదు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎలాగ కలిగి ఉన్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆ కృతజ్ఞత దేవుని మహిమపరిచేటట్టుగా చేసింది. అరే ఎలాగ చంపగలిగావురా నువ్వు, ఎలా సాధించగలిగావురా నువ్వు దావీదు అని అడిగితే, అయ్యా నేను మా నాన్నగారు పంపించిన విషయంలో ఎలా 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 నేను చేసినాను, నా బలం కాదు నా దేవుని బలంతో నేను అది చేయగలిగినాను. అక్కడ చేసినట్టు బలము ఇక్కడ దేవుడు నాకు ఉపయోగకరంగా చేశాడయ్యా. హల్లెలూయా. ఆ కృతజ్ఞత నేను మర్చిపోలేదు. ఇంకా ఏమంటున్నాడు 103వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి. 103వ కీర్తన 1-2 వచనాలు ఏమంటున్నాడు? నా ప్రాణమా దేని సన్నతించమన్నాడు? యెహోవాను సన్నతించము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాని సన్నతించము. ఆయన చేసిన ఉపకారములను దేనిని నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. అది చిన్నదైనా పెద్దదైనా దేనిని నువ్వు మర్చిపోవద్దు. అందుకే భక్తులు పాట పాడాడు పల్లవి చరణ పడడం. ప్రభుని స్తుతించుమా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. చరణమా ఈరోజు దేవుడు ఎన్నో మేలు చేశాడు మనకి. అది చిన్నదైనా పెద్దదైనా మేలు చేశాడు. ఆ మేలుని జ్ఞాపకం చేసుకొని మనం బ్రతకగలుగుతున్నామా? ఆ మేలును మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? అయ్యా ఒకప్పుడు నాకు మేలు చేసావు ప్రభువా, ఇక మీదట కూడా నువ్వు నాకు మేలు చేయగలిగిన దేవుడివే. నేను దేవుని యొక్క సైన్యముని, నేను దేవుని వారిని, నేను దేవుని సొత్తుని, నేను నీ కుమారుడిని, నేను నీ కుమార్తెని. నీ ఇలువ కలిగిన రక్తం ఇచ్చి నన్ను కొన్నావే, నీ కుమారుడిని, నీ కుమార్తెని నేను. ఆ రోజు ఎన్నో అద్భుతాలు చేశావు, ఈ రోజు అద్భుతం లేదని నేను వెనక్కి తిరిగి వ్యక్తిని కాదు ప్రభువా, నాకు మేలు నువ్వు చేయగలిగిన వాడివి. నువ్వు చేసిన ఉపకారాలను దేనిని నేను మరువజాలనయ్యా. హల్లెలూయా. నువ్వు చేసిన మేలుని దేని కూడా నేను మరువజాలను. అంటే దావీదు ఏం కలిగి ఉన్నాడు? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఈ రోజు నీ భర్త నీకు సహకరించినా సహకరించకపోయినా, నీ భార్య నీకు సహకరించినా సహకరించకపోయినా, నీ ఆరోగ్యం నీకు సహకరించినా సహకరించకపోయినా, ఎవ్రీథింగ్ నీవు కృతజ్ఞత కలిగి ఉండగలిగినట్లయితే గొలియాతుని ఎదిరించిన దేవుడు ఒక రోజు నిన్ను, నీ స్థితిని ఎదిరించి నిన్ను ఆయన బిడ్డగా చేయబోతున్నాడు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరాత్మలో ఉన్న సమస్తమా యెహోవాని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నతించు. ఆయన ప్రాణంతో చెబుతున్నాడు, ఓ నా ప్రాణమా ఎగిరెగిరి పడబాకు,
ఓ నా ప్రాణమా ఎగిరెగిరి పడవాకు, తృణీకరించబడవాకు. నా ప్రాణమా యెహోవాని నువ్వు సన్నతించు. ఆయన చేశాడే మేలు, ఆ మేలును నువ్వు మర్చిపోవాకని మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మేలును మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? కీర్తన 78వ కీర్తన 78వ కీర్తన 11 నుంచి 17 వచనాలు పటాపట చదవనమ్మా. ఆయన క్రియలను చూడండి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన క్రియలను వారు మరిచిపోయేది. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేసిన మేలు ఎన్నో చేశాడు. ఆ మేలు వాళ్ళు ఏమైపోయారు? మర్చిపోయారట. ఎర్ర సముద్రం దాటించింది మర్చిపోయారట. మన్నాను గురించి పెట్టింది మర్చిపోయారట. బండను కొట్టగానే నది వలె వాటర్ వచ్చినాయట, అది మర్చిపోయారట. దేవుడు చేసిన మేలును మర్చిపోయారట. అందుకని అంటున్నాడు, చదువుతలే మాట, ఐగుప్తు దేశములో నుండి వారు పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేయుచు, ఆయన సముద్రమును పాయలుగా చేయుచు వారిని ఆదరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘముల నుండి, రాత్రి అగ్ని యొక్క ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపించెను. అరణ్యములో ఆయన వారి కోసం బండని బ్రద్దలుగా చీల్చి, సముద్రమంతా సమృద్ధి అంటండి. సమృద్ధి కొరత లేదు. అంత దాహము, ఎంత వాళ్ళు పోసుకోవడానికి, నింపుకోవడానికి, ఇంకేమైనా చేయడానికి వాళ్ళకి చేస్తే వాళ్ళు ఆ విషయాలు మర్చిపోయారట. హల్లెలూయా. వాళ్ళు ఆ విషయాలు ఏమైపోయారు? మర్చిపోయారట. చూడు, ఆయనను వారు ఆయనకి విరోధంగా పాపము చేయుచూ వచ్చెను. చూడండి, వాళ్ళు దేవుడు చేసే మేలును మరిచిపోయి దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టినట. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవానే సన్నతించుము, ఆయన చేసిన మేలును దేన్ని కూడా నువ్వు మర్చిపోకము అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కృతజ్ఞత కలిగి ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు చేసిన కృతజ్ఞత మనము మర్చిపోవద్దు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరమై ఉన్నామంట? దేవుని, చెప్పండి, దేవుని సైన్యం. మనం ఎవరమై ఉన్నామంట? దేవుని వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఎవరమై ఉన్నాము? దేవుని యొక్క సొత్తు. హల్లెలూయా. అంటే ఈ సొత్తు ఏం చేయాలంటే, చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉండాలంట. హల్లెలూయా. చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరొక మాట 100వ కీర్తన 4వ వచనం చదువుతుంది. 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు, చూడండి, ఆయన కొమ్మములో ప్రవేశించు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మీరు ప్రార్థన చేశారు, ఈ నెల మొత్తం దేవుడు కాపాడాడు, లేకపోతే ఈ వారం మొత్తం దేవుడు కాపాడాడు ప్రభా నీకు స్తోత్రం అని స్తుతించుకుంటూ వచ్చాడు. అది ఇక్కడ కూడా అదే దేవుడు చెప్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన కొమ్మములలో మనం అడుగు పెట్టాలంట. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనం అడుగు పెట్టే వారిగా ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి దేవుని సైన్యము, లేదా దేవుని వారము, లేదా దేవుని సొత్తుని కదా. రెండో విషయము, దేవుని సొత్తుమైన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాడు దావీదు? ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని దావీదు సౌలు దగ్గర చెప్పాడు, నీకు చేసిన మేలును నువ్వు ఎదుటి వారి దగ్గర కూడా పంచుకోవాలి. అది మనకు తెలియపరుస్తున్నాడు. 100వ కీర్తన 4వ వచనం ఏమన్నాడు? కృతజ్ఞత
అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములు మీరు అడుగు పెట్టాలి అని చెప్తున్నాడు. మూడవది, నాలుగవది షార్ట్ కట్ నేను చెప్పి ముగిస్తాను. దావీదు గొలియాతుని ఎలా చంపాలనుకుంటున్నాడు అనే విషయంలో 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయం ఎలా చంపాలనుకున్నాడు అంటే, దావీదు పై నుండి గొలియాతును చూశాడట. హల్లెలూయా. ఇది 3వ టైటిల్. కృతజ్ఞత కలిగిన తర్వాత 3వది ఏంటంటే, దావీదు గొలియాతుని ఎలా చంపాలనుకున్నాడంటే, చంపడానికి గొలియాతుని ఎలా చూశాడు ఈయనంటే, దావీదు గొలియాతుని పై నుంచి చూశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చూశాడట? పై నుంచి చూశాడట. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు వస్తున్న సమస్య నువ్వు కింద నుంచి చూసావనుకో ఏమైపోతుంది? నీకు పెద్దగా కనపడింది. మందిరంలో ఒక ఆమె నడుము వంగిపోయి ఉంది. ఎన్ని సంవత్సరాలు? 9, 8 వంగిపోయి ఉంది. అయితే వంగిపోయినంటే ఆమె ఏం చూస్తుంది? కింద కాళ్ళను చూస్తుంది. వచ్చేవాళ్ళ కాళ్ళు చూస్తుంది, ఆమె కాళ్ళు మాత్రం చూసుకుంటుంది. పైకి ఏమీ కనపడలేదు. అవునా కదా? అయితే ఆ సమస్య ఒక భారంగా కనపడింది. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆమె దగ్గరికి వచ్చాడో ఆమె పైకి చూడటం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వచ్చిన సమస్యను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ సమస్య అయినా సరే నువ్వు కింద నుంచి చూడదు, కింద చూపు చూడదు, నువ్వు పై నుంచి చూడాలి. హల్లెలూయా. పై నుంచి నేను ఎందుకు చూడమంటున్నాను తెలుసా? వాడు 9 అడుగుల 9 ఇంచులు ఉన్నప్పటికీ వాడికంటే ఎత్తు కలిగిన వాడు దేవుడు మన పైన ఉన్నాడు. కొత్త సపోర్ట్ గట్టిగా. హల్లెలూయా. అందుకే పైన మన దేవుడిని చూడాలి మనం. హల్లెలూయా. అప్పుడు గొలియాతు చిన్నగా కనబడతాడు మనకి. ఏమైనా? హల్లెలూయా. నీ సమస్య ఎంత పెద్దదైనా నువ్వేం చూడాలి? పై నుండి చూడాలి. హల్లెలూయా. పైన ఎవరన్నారు? ఆకాశములు పట్టజాలమైన విస్తారమైన దీవెనను కురిపించగలిగిన మన తండ్రి ఆకాశములకు పైన ఆసీనుడై కూర్చున్నాడు. నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించే దాని కొరకు కొట్ట సాపట్ల గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు ఎలా గొలియాతును చూశాడంటే, పై నుండి చూశాడు. వాడి ఎత్తును చూశాడు, వాడికంటే పైన ఉన్న దేవుడిని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జయించాడు ఒకసారి చూద్దాం. 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 2 దినవృత్తాంతం తొందరగా చదివి వినిపిస్తే ఒక మాట చెప్పి ముగిస్తాను. 2 దినవృత్తాంతాలు 32, 13, 14, 15, 16 వచ్చిన నేనును నా పితరులను ఏమేమి చేసినో మీరు ఎరుగరా? ఆ దేశపు జనుల దేవతలు నా చేతిలో నుండి ఏ మాత్రం కూడా వాడు రక్షింపలేకపోయారు. నీ దేవుడు మిమ్మును మీ దేవుడు మిమ్మల్ని నా చేతుల నుంచి విడిపింపగలడని మీరు అనుకున్నటకు నా తల్లిదండ్రులు నా ముత్తాతలు బొత్తిగా మీ వాళ్ళని అందరిని నిర్మూలన చేసిన దేవుడు ఒక్కడైన ఉండినా కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇంటి ప్రేరేపణకు లోబడుకుడి, అతడు మీరు నమ్మద్దు. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యము దేవుడైనను మీ దేవుడు నా చేతుల నుండి మిమ్మల్ని అసలే ఇడిపింపలేడు కదా అని అనిను. పేరేపన పేలిరి.
ప్రేరేపణ పేలిరి. ఆ మాట కోసం నేను ఎంత చదివించాను. హల్లెలూయా. ప్రేరేపణ పేలిరి అంటే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎవరు అని అంటే పైకి పోయి అక్కడ 10వ వచనం చదవమ్మా. పైకి పోయి 10వ వచనం చదువు. అక్కడ అషూరు రాజైన సన్హెరీబు. అయితే ఈ అషూరు రాజు కింద ఇతడు సేనాధిపతిగా పనిచేసేవాడు. ఈ అషూరు రాజు కింద సేనాధిపతిగా పనిచేసేవాడు. ఈ సేనాధిపతి చెబుతున్నట్టు మాట ఏమిటంటే, హిజ్కియా ప్రజల దగ్గరికి వచ్చి, హిజ్కియా దేశం దగ్గరికి వచ్చి, హిజ్కియా దేశంలో ఉన్న ప్రజలకు సవాలు విసురుతూ ఏం చెబుతున్నారంటే, ఓ హిజ్కియా రాజు చేత పరిపాలన చేస్తున్నట్టు ప్రజలారా, నా మాట ఒకసారి మీరు వినండి. మీ దేశంలోనైనా ఏరే దేశంలోనైనా ఏ దేవుడైనా సరే మిమ్మల్ని కాపాడజాలడు. మిమ్మల్ని కాపాడేదాని కొరకు అషూరు రాజు మాత్రమే ఉన్నాడు. కాబట్టి మీరు అనేకమైన విషయాలు హిజ్కియా రాజు అనేటి వాడు మీకు చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టి అక్కడే ఉంచుతుడేమో, వాడి మాటలు మీరు నమ్మబాకండి. మీరందరూ కలిసి అషూరు రాజు దగ్గరికి వచ్చేసేయండి. మీకు కావలసిన ప్రతి అవసరతను అక్కర్లను మీరు తీరుస్తాడు. కాబట్టి మీరు హిజ్కియా యొక్క మాటను మాత్రం మీరు వినొద్దు అని చెప్పేసి వాడు ఒక పెద్ద బాంబు వేశాడట. సైన్యాధిపతి బాంబు వేశాడట. బాంబు వేస్తే అప్పుడు వీళ్ళకి కలిగినదండి భయం పుట్టింది. వీళ్ళకి ఏం కలిగింది? భయం పుట్టింది. భయం పుడితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి హిజ్కియా రాజు దేవుని సన్నిధానంలో గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని ఒకసారి 7-8 వచనం చదవండి. 7-8 వచనం. మీరు దిగులు పడకరి, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు సంగమా. అషూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యముతోనైనను మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు విస్మయము పొందవద్దు. ఏమంటున్నాడు ఇక్కడ హిజ్కియా? అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలదు. హల్లెలూయా. మనకి కలదు. అషూరు రాజుకు జరిగినట్టు సహాయం కంటే ఎక్కువ సమయం మనకు కలదు. వాడు దేనితో పోట్లాడుతున్నాడో తెలుసా? వాడు అంగబలానితో, వాడు మనసుతో, వాడికి ఉన్నట్టు మాంసముతో, వాడి కండబలానితో వాడు యుద్ధం చేయటానికి ఆ బలము చూసుకొని వాళ్ళు వస్తున్నారు. కానీ వాడికంటే పక్కన పైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 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 పట్టణ సభలో హల్లెలూయా. పైన దేవుడు మన దేవుడు. ఆయన జీవము కలిగిన వాడు. ఆయనే జీవము కలిగిన వాడు. ఆ జీవము కలిగిన వాడు చెబుతున్నాడు భయపడొద్దు అని నాకు చెప్తే నేను మీకు చెబుతున్నారా? భయపడబాకండి. అషూరు రాజు దేని మీద ఆధారపడ్డాడు తెలుసా? వాడు సైన్యం మీద ఆధారపడ్డాడు. అషూరు రాజు దేని మీద ఆధారపడ్డాడు తెలుసా? వాళ్ళకు ఉన్నట్టు మాంసం మీద ఆధారపడ్డాడు. వాళ్ళ ధన బలము, వాళ్ళ కుల బలము, వాళ్ళ అండబలము, వాళ్ళ పలుకుబడి, వీటి మీద వాడు ఆధారపడి ఉన్నాడు. వాడి మాటలకు నువ్వు బెదిరిపోవద్దు అని చెప్పి ఆ తర్వాత వాడికి జరిగిన స్టోరీ ఎందుకు చదవండి ఒకసారి. 21 వచనం నుంచి చదువుతారు. రాజైన హిజ్కియా ఇందుని గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అషూరు రాజు వాడు పక్కన నుండి పరాక్రమశాలులందరినీ, సేన నాయకులను, అధికారులను చూడండి. ఎవరు చేసే నాశనం? దేవుడు కొట్టండి. సపోర్ట్లు గట్టిగా. హల్లెలూయా. అర్థం కాలన్నమాట. మళ్ళీ గట్టి చదువు. నేను మాట్లాడిన అసలు చూడండి. దేవుని దగ్గర మొరపెట్టాడు. ఎవరు? హిజ్కియా రాజు. అయితే పరలోకం నుంచి ఒక సేనాధిపతి దిగి వచ్చిందంట కిందకి. హల్లెలూయా. సేనాధిపతి దిగి వచ్చిందంట. ఈడు ఎవరిని చూసి ధైర్యంగా ఉన్నాడు? అషూరు రాజు. ఎవరిని చూసి ధైర్యంగా ఉన్నాడు?
ఎవరిని చూసి వీడు నిబ్బరంగా ఉండడు, వాళ్ళందరినీ సైన్యాధిపతి అయినటి దేవదూత పై నుంచి కిందికి దిగి వచ్చి తన ఖడ్గం చేత అందరినీ హతము చేసిందంట. ఈయన ఎక్కడ చూశాడు? పైన చూశాడు. హల్లెలూయా. మనకి అనుభవం ఎక్కడ ఉండాలి? మన అనుభవం ఎక్కడ ఉండాలి? పైన చూడాలి. హల్లెలూయా. చేకూర్తి కొండ పెద్దగా కనపడింది చూసేదానికి కదా, దగ్గరికి పోయి చూస్తే, అది దూరంగా పోయి చూస్తే, దాని పైకి చూస్తే, ఇంకా ఆకాశం వైపు చూస్తే అది ఇంకా చిన్నగా కనపడితే కనపడదా? నీ సమస్య ఎంత పెద్దదైనా, హల్లెలూయా హల్లెలూయా, ఒక చిన్న ప్రార్థన చేసి హిజ్కియా వదిలిపెట్టాడంటే, ఎప్పుడైతే వదిలిపెట్టాడో పరలోకంలో ఉన్న దేవుడు ఒప్పుకోరా, సైన్యానికి ప్రేరేపించిందో, ఒక సేనాధిపతి ఖడ్గం చేత పట్టుకొని ఆ సైన్యంలోకి దిగి వచ్చేసిందంట. హల్లెలూయా. నీ అనారోగ్యం దగ్గరికి దిగి రాబోతున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నీ భర్తకు బుద్ధి చెప్పడానికి దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. నీ సమస్యలు తీర్చేదానికి దిగి రాబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పైన చూస్తావో సేనాధిపతి కిందకి దిగి వచ్చి నీకున్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని తారుమారు చేసి నిన్ను నిమ్మలపరిచి మరలా ఆయన చక్కబెట్టి పోగల సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. గొప్ప సాపడ్డ కలిగిన హల్లెలూయా హల్లెలూయా. అది మన దేవుళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్. అయితే ఇది ఇంకా ఎక్కడ దానికి చదువుమానికి ఒక మాట. అక్కడ అశూరు రాజు సిగ్గునందిన వాడై హల్లెలూయా. ముందు ఎట్లా వచ్చాడు? గర్వంగా వచ్చాడు. పంపి నీ మనుషులు మొత్తం పంపి, నీ మనుషులను పంపి. హల్లెలూయా. అప్పట్లో రాజులు ఎలాగ ఉండేవాళ్ళు అంటే, భయపడే రాజులు ఎలాగ ఉండేవాళ్ళు అంటే, కాస్త తెలివి కలిగిన రాజులు ఎలాగ ఉండేవాళ్ళు అంటే, ఒక 3,000 మంది సైన్యం ఉన్నారనుకో మన పక్కన ఇప్పుడు మంది ఒక 3,000 సైన్యం అనుకుంటున్నాం మాట. 3,000 సైన్యం ఉన్నప్పుడు తెలివి కలిగిన వాళ్ళు చేసేవాళ్ళు, ఒకరి దగ్గర 10,000 మంది సైన్యం ఉంది. ఆ 10,000 మంది సైన్యం 3,000 సైన్యాన్ని ఈజీగా హతం చేయొచ్చు, అవునా కదా? అయితే తెలివిగా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ 3,000 సైన్యము కొంత ప్రయాణం చేసి 3,000 సైన్యము తినేదానికన్నా 3,000 సైన్యం తినే ఇస్రాకులు అయితే ఎన్నైతే ఉన్నాయో అంత కాకుండా 50,000 మంది తినే ఇస్రాకులు తీసుకొని పోయి అన్ని ఇస్రాకుల్లో అంతంత తినేసి పక్కన పడేసేవాడు. ఆకులన్నీ పక్కన పడేసేవాడు. పడేసి వెళ్ళిపోయేవాడు. అప్పుడు 10,000 మంది ఎదుర్కోవడానికి వచ్చినట్టు వాళ్ళు ఈ ఆకులు చూసేవాళ్ళు అంటారు. వీళ్ళు వస్తుంటే ఊరే ఏంద్ర ఇన్ని ఆకులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అంటే, మనం 3,000 మంది అని వచ్చినాము, మనం 10,000 మంది రా, వాళ్ళు 50,000 మంది ఉన్నారా, వాళ్ళు మనం చంపుతారు అని చెప్పి తోక ముడుచుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంట. హల్లెలూయా. ఆకులు చూసండి. హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు తెలివిగా దేవుని సన్నిధానంలో ఎదుగుతారు కాక. హల్లెలూయా. తెలివిగా ఎదగాలి. హల్లెలూయా. జ్ఞానంతో ఎదగాలి. హల్లెలూయా. దేవుడు పైవాడిగా మనం చూస్తున్నాడు, మనం పైన చూడాలి. ఎప్పుడైతే పైన చూస్తామో అప్పుడు ఆశీర్వాదాన్ని చూస్తాము. హల్లెలూయా. గర్వంగా వచ్చినట్టు అశూరు రాజు ఏమైపోయాడు? సిగ్గునొందిన వాడై. ఎలాగ ఉందాడు? సిగ్గు రావాలా ఒకరోజు. నేను ఇన్ని రోజులు బాధ పెట్టాను ఆ అమ్మాయిని, సిగ్గుపడాలి. అనారోగ్యం కూడా సిగ్గుపడిపోవాలి. హల్లెలూయా. అనారోగ్యం కూడా సిగ్గుపడి పోవాలి. హల్లెలూయా. నా మేలును గుర్తించి భక్తులు కొంతమంది, పోవద్దయ్యా ఈ ఆదివారం ఉండు, వానలు పడతాయి అంట, కాలుగోలు తడితే మళ్ళీ ఇబ్బంది పడతావు, షుగర్ ఉంది కదా, ఆగు ఈ వారం రేపు పోదు అని బ్రతనాడి చెప్పారు. ఇంటికి వచ్చి చెప్పిపోయారు నాకు, ఉండి ఒక వారం కాదు ఏం కాదు ఉండు, ప్రతి ఆదివారం పోతున్నా కదా ఉండు అని. సరే అయితే ఓకే అని చెప్పినాను. హల్లెలూయా హల్లెలూయా. నేను చేసేది ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనం పైన చూడాలి. మన దేవుడు పైవాడు. పైన చూసినప్పుడు నీ సమస్య ఏమైపోద్ది? చిన్నదిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి గొలియాతుని దావీదు ఎలా చంపాలనుకున్నాడంటే, పై నుండి అతడు చూశాడు. ఇది 3 టైటిల్. మనం ఎక్కడి నుంచి ఎట్ట చూడాలి? మనము పై నుండి చూడాలి. సమస్యను పై నుండి చూడాలి. 4వది నేను చెప్పి నేను ముగిస్తాను. 4వది మనం ఏం చేయాలంటే, గుర్తుపెట్టుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 4వది
నీ సమస్యను దేవుడికి చెప్పొద్దు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ సమస్యని నీ దేవుడికి చెప్పొద్దు. కానీ నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి. చెప్పండి కదండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పిన మాట. దేవునికి నీ సమస్య చెప్పొద్దు, దేవునికి నీ సమస్య చెప్పొద్దు. సమస్యకి చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడో. అర్థమవుతుందా? సమస్యతో చెప్పు, సమస్యకి చెప్పు, సమస్య నా దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పాలి. అప్పుడు అది భయపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది గొప్పది? ఈ లోకంలో ఉన్నంటి సైతానుగాడు గొప్పవాడా, పరలోకంలో ఉన్న మన తండ్రి గొప్పవాడా? ఏమైనా? హల్లెలూయా. కాబట్టి సమస్యకు మనం ఎందుకు భయపడతాం? ప్రభా ఈ సమస్య తీసేయి ప్రభా, ప్రభా ఈ సమస్య నుంచి తొలగించు ప్రభా, ప్రభా ఈ సమస్య నుంచి నన్ను విడుదల దయచేయి ప్రభా అని మనం కొన్నిసార్లు బాధపడి ప్రార్థన చేస్తాం. ఆల్ రైట్, ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన చాలట, అటు చేయదు. సమస్యకి సమస్య నా దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా అని చెప్పి మొదలుపెట్టి ఈ రోజు నుంచి హల్లెలూయా, హల్లెలూయా. సమస్య నీ దగ్గర నుంచి పారిపోతుంది. కొట్టసారి హల్లెలూయా. సమస్య నీ దగ్గర నుంచి పారిపోతుంది, సమస్య నీ దగ్గర నుంచి పారిపోతుంది. ఎలాగ పారిపోతుందో చూద్దాం. మొదటి సమయంలో 17వ అధ్యాయం 45, 46, 47 వచనం. దావీదు నీవు కత్తియు ఈటియు ఏం ధరించుకొని? బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావే. అయితే నీవు తిరస్కరించినట్టు ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చూడండి, హల్లెలూయా. నువ్వెంత పెద్దవాడివి కావచ్చు, నువ్వెంత మోతిబరివి కావచ్చు, నువ్వెంత డబ్బు కలవాడివి కావచ్చు, నువ్వెంత పెత్తనమదారివి కావచ్చు, నీకెనక అండబలం ఉన్నా, ధనబలం ఉన్నా, ఇంకా డబ్బు బలం ఉన్నా, పొలం బలం ఉన్నా, ఆస్తుల బలం ఉన్నా, అంతస్తుల బలం ఉన్నా, కానీ నేను ఎవరి బలంతో వస్తానని తెలుసా? సైన్యములకు అధిపతియగు దేవుని యొక్క బలముతో నేను వస్తున్నాను. హల్లెలూయా. సమస్యతో ఇప్పుడు మీరు చెప్పాలన్నమాట. ఓ సమస్య, నేను ఎలా వస్తున్నాను? సైన్యములకు అధిపతియగు దేవుని పేరట నేను వస్తున్నాను. సమస్య అనగా అదేమైపోతుందంటే బిత్తిరి మొక్కలు వేసుకుని పోతుంది. ఇక హల్లెలూయా. అదేమైపోతుంది, ఇక తొలగిపోతుంది అక్కడి నుంచి. హల్లెలూయా. మనం ఎవరి పేరట పోవాలంట? దేవుని పేరట పోవాలి. దేవుని పేరట పోయినప్పుడే ఆయన చెయ్యాన్ని పొందాడు. దేవుని పేరట పోయినప్పుడే ఆయన చెయ్యాన్ని పొందాడు. ఒక మాట దీనికాడే ఉన్నామా? మొదటి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 22, 23 చదువు. 32వ వచనంలో 22 23 చదువు. అందరి చేతిలో నుంచి దేవుడు రక్షించి ఎన్ని వైపులు? అన్ని వైపులా. ఇప్పుడు ఎన్ని వైపులు నిన్ను బెగేసింది? ఆర్థిక పరిస్థితి ఎన్ని వైపులు బెగేసిందో అన్ని వైపుల నుండి కాపాడినందున అనేకులు. చూడండి, యెరూషలేములో దేవునికి అర్పణలను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు వాళ్ళకి? అక్కడ వాళ్ళ కొన్నంటి చుట్టూ ఉన్న సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్యను ఏం చేశాడు? ఆయన పరిష్కారంగా తీసేశాడు. పరిష్కారం లేకుండా చేశాడు. ఇంకా వాళ్ళకి హద్దులు లేవేక, వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ వచ్చేసింది. హల్లెలూయా. వాళ్ళకి ఏమొచ్చింది? స్వేచ్ఛ వచ్చింది. ఐగుప్తులో ఉన్న నాలుగు ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛ ఉందా? ఐగుప్తు నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చినాకనే కదా స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛ దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకని నువ్వేం చెబుతావంటే నీ సమస్య దేవునికి చెప్పొద్దు, కానీ నీ సమస్య కంటే గొప్పవాడు నీ దేవుడు కనుక నీ సమస్యతో చెప్పు. సమస్య నీకంటే గొప్పవాడు నా దేవుడు అని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 47వ వచనంలో ఏమన్నాడమ్మా? ఇప్పుడు అందుకు యెహోవా కత్తి చేతను
ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ ఈ విషయాన్ని తెలుసుకునే దాని నిమిత్తమై తెలుసుకుందరు. యుద్ధము ఎవరిదట? దేవునిదే. హల్లెలూయా. నీ పక్షముకి యుద్ధం చేసేది ఎవరట? యెహోవాయే. అంటే నేను గద్ది చేత మరి వస్తువుల చేత నేను చేయను గాని ఆయన బలము చేతనే చేస్తాను అనే మాట ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఏమనుకున్నారంటే దావీదు ఆయన మీదకి వెళ్తానడే, మరి రాజు ఇచ్చినట్టు వస్త్రం వేసుకుంటూ దాంట్లో కనపడకుండా పోయాడు, మరి ఆయన ఇచ్చినట్టు ఖడ్గాన్ని కూడా పట్టుకోకుండా పోయాడు, మరి ఒట్టి చేతులతో పోయాడు అక్కడికి గొలియాల దగ్గరికి, ఎలా జయించబడతాడు, వీడు లేనిపోయింది పోయి మనమందరం వాడికి బానిసలుగా చేస్తాడా ఏందని ఇశ్రాయేలు ప్రజల్లో ఒక కలవరం వచ్చేసేసింది. అయితే కలవరాన్ని తప్పించేదాని కొరకు దావీదు దేవుని ద్వారా ఎలాగ చేశాడంటే కత్తితో కాదు కానీ చిన్న రాయితో ఒడిశాలలో పెట్టి తిప్పి నుదుటి కొట్టనే 9 అడుగుల 9 ఇంచుల కలిగిన వ్యక్తి ఏమైపోయాడంటే పెద్ద ఎలా పడ్డాడు, స్తంభం లాగా పడిపోయాడు. వాడు చేతిలో ఉన్న కత్తిని తీసుకొని వాడు మెడను కట్ చేసుకొని వాడు తలను తీసుకొని పోయి సౌలుకి కానుకగా ఇచ్చాడట. హల్లెలూయా. నీ సమస్యను నువ్వు కానుకగా ఇవ్వబోతున్నావు. సపడబడదా కానీ హల్లెలూయా. నీ సమస్యను నువ్వు కానుకగా ఇవ్వబోతున్నావు. మన దేవుడు ఎలాగైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. చివరి మాట చదివి ముగిస్తాను నేను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. 7:2 నీ దేవుడైన యెహోవా చూడండి, వారిని నీకు అప్పచెప్పినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. హల్లెలూయా. చదువుతారు చూడండి, దేవుడు మనకి అప్పచెప్పేవాడు, దేవునికి మనకి అప్పచెప్పేవాడు, సమస్యలను అప్పచెప్పేవాడు, సందర్భాలను అప్పచెప్పేవాడు, కొన్ని అద్భుతాలను అప్పచెప్పేవాడు, కొన్ని ఆశ్చర్య కార్యాలను మనకి దేవుడు అప్పచెప్పేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సినట్టు పాఠం ఏముందయ్యా అంటే బలవంతుని మనం ఎలా చంపాలి, బలవంతుని మనము ఎలా చంపాలి. హల్లెలూయా. బలవంతుని ఎలాగ చంపేవాడు దావీదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట, జీవము కలిగిన సైన్యము, జీవము కలిగిన వారిని, జీవము కలిగిన సొత్తుని. హల్లెలూయా. అలా ఆయన జయించగలిగాడు. రెండవది, ఆయన చేసిన మేలును కృతజ్ఞతాస్తుతులతో చెల్లిస్తూ ఆయన జయించాడు. హల్లెలూయా. మూడవది, ఆయన ఎలాగ జయించాడు? ఆయన పైనుండి చూసి జయించాడు. హల్లెలూయా. నాలుగవది, ఆయన ఏం జయించాడు? ఎలా జయించాడు? సమస్యని చెప్పండి. నీ సమస్యని దేవుడికి చెప్పొద్దు కానీ సమస్యకి చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెబుదామా ఈ రోజు నుంచి? చెబుదామా? సమస్య, నా భర్త మంచోడే, నా భర్త అయితే మంచోడే, నా భార్య మంచిదే, నా పిల్లలు మంచిదే, సమస్య అని సమస్యగా నువ్వు చెప్పగలిగితే ఈడేందుకు నేను పోయేదానికి మళ్ళీ రూట్కి అడ్డం తిరిగాడు అనుకుని వాడు తోక ముడుచుకున్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. శ్రమలో కృంగిపోవద్దు కానీ శ్రమలో దేవుని ఎదుట మనం నిలబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు ఆశీర్వాదం పొందుతాం. మొత్తం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం.